తెలియకుండా పోతూనే ఉన్నాం. కొద్దిగా కాళ్ళ నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. 4 కిలోమీటర్లకే ఇంకా 10 ఉన్నాయి. అయినా సరే మధ్యలో గవర్నమెంట్ అయినా సరే మనకి ఇట్లా పాలు బనానా అన్నీ కూడా మనకి ఇక్కడ అందజేస్తూ ఉంటుంది మామ. మధ్యలో నీకు పబ్లిక్ నడుస్తుంది, పబ్లిక్ నడిచేటప్పుడు నీకు స్పీడ్ రావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ నడిచేటప్పుడు కొద్దిగా కూడా, ఎందుకంటే భయ్ 1,00,000 మంది నడిచేటప్పుడు అవసరం లేదు స్పీడ్ రావాల్సిన అవసరం. ఒక స్టాప్ అయితే తీసుకున్నాం బ్రిడ్జ్ పైన అయితే కూర్చున్నాం ఒక్కసారి. ఎందుకంటే కాల్ డైరెక్ట్ నరం కాడ ఎక్కుతుంది, కింద నరం మొత్తం ఇట్లా పట్టుకున్నట్టు. నేను అనుకోలేదు బాయ్ 11 కిలోమీటర్స్ నేను నాన్ స్టాప్ నడుస్తాను. ఒక్కసారి ఇప్పుడు జనం చూడ, అప్పుడు మేము రాంగ్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు జనం చూడను. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 12:17 అవుతుంది. శివరాత్రి, హ్యాపీ శివరాత్రి అందరికీ. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసిన. 12 మనమైతే జాగారం ఉంటాం, అంటే ఫాస్టింగ్ ఉంటాం శివరాత్రికి. ఈ శివరాత్రికి ఇక్కడ సిరిసిల్ల అయినా సరే, సిరిసిల్ల చుట్టుపక్కల మాకు వెమ్లవాడ దగ్గర ఉంటుంది. వెమ్లవాడ వరకు అందరు నడుచుకుంటూ వెళ్తారు. ఒక్కొక్కరు 40 కిలోమీటర్స్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు, బై వాక్ వెమ్లవాడ దర్శనానికి వస్తారు. మనమైతే సిరిసిల్లకి వెళ్ళి వెమ్లవాడకి బై వాక్ పోతున్నాం. ఎంత సూపర్ ఉంటుంది తెలుసా, కంప్లీట్లీ మనం 12 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. కంప్లీట్ వీడియో మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లాస్ట్ వాక్ చూసుకోవాలి. 12 కిలోమీటర్ చలో. టైం వచ్చేసి అర్ధరాత్రి 12 అవుతుంది. మళ్ళీ ఒకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పటికెళ్ళైనా మారోది మంచిగా ఉంటుంది. ముంగటికి ఏమన్నా చెయ్యూది, ముంగడికి పోది బాయ్, ముంగడికి పోది, అక్కడనే స్టక్ కాకూడదు. చలో మనమైతే వెళ్ళిపోదాం పా బయటికి. ఫుల్ సలు ఉంది అట బయట. చలో ఎంతమంది నడుస్తున్నారు లేదో చూద్దాం పా. చెప్పు, కాలం పట్టింది బాగా చెప్పునా చెప్పు. బాయికి ఎక్కినట్టుంది. బోర్డుతో మాట్లాడుతున్నాడు అన్న. అయితే బోర్డుతో మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు అన్న. ఇక ముంగడియుడు మనమైతే వెళ్ళిపోయాం. పబ్లిక్ అయితే బాగా తక్కువ ఉంది. ముంగడికి పోయినాక ఇంకా పబ్లిక్ అయితే మనకి ఎక్కువ అవుతుంది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మావాడు ఫోన్లో ఆడతలేడు. ఆడు ఫోన్లో ఆడతలేడు. ఆడు అత్తాడో రాడో కూడా తెలియదు. పోదాం పాప. అందరు అరుణాచలం పోతారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నడుచుడు. 14 కిలోమీటర్లు నడిచినాక ఇదవుతుంది అదవుతుంది అని అంటారు. మా కాడ ఎట్లుంటుంది అంటే శివరాత్రి రోజు సిరిసిల్లకి వెళ్ళి వెమ్లవాడ 12 కిలోమీటర్స్ బై వాక్ పోతాం. అది కూడా అర్ధరాత్రి 12కి. ఒకసారి చూడను. పబ్లిక్ అయితే ఇప్పుడు తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది పబ్లిక్. ఇంకా పబ్లిక్ మొత్తం చాలా ఫుల్ అయిపోతుంది. ఈ టైంలో ఎవ్వరు కనిపించదు, కానీ కరెక్ట్ 3-4కి అయితే నీకు పబ్లిక్ దర్శనం పోయి రివర్స్ రాంగ్ ఎంత పబ్లిక్ చూపిస్తాయి. ఇప్పుడు మొత్తం పబ్లిక్ మొత్తం రష్ ఎక్కువైపోతుంది. అందుకనే జల్దీ నడుస్తున్నాం. మళ్ళీ పబ్లిక్ ఎక్కువైపోయిందంటే ఇక్కడ కాళేశ్వరుడు వాళ్ళు దొక్కుడు వీళ్ళు దొక్కుడు, అదో తలకాయ నొప్పి. అందుకని అక్కడ నడుచుడు. ఒక్కసారి మనం అక్కడ కలెక్టర్ దాటినామంటే ఫుల్ పబ్లిక్ ఉండిపోతుంది. వాళ్ళు ఈవుడు నాతో నచ్చారు, ఉడుతూనే ఉన్నది. అటు ఈవుడు ఎంత ముంగడికి పోయేది వాళ్ళు. ఇంకోటి ఏంటంటే నడుచుకుంటా మాట్లాడత్తలే. ముంగడికైతే పోదాంప శివయ్య. టైం అయితే 1:15 అవుతుంది. దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఏమో నడిచినాం కావచ్చు. పబ్లిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా నడుస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇక చీకటి. మళ్ళీ ముంగడికి వెళ్ళినాక మనకు అగ్రహారం కాడైతే కలుస్తాం. ఇప్పటికే చెంటలు కారుతున్నాయి. అక్కడ మనం ఏంటంటే అరుణాచలంలో నడిచేటప్పుడు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో మనకు అది ఊరు తెలియదు, ఏం తెలియదు. ముంగట ఏమొస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ముంగట ఏమొస్తుంది, ఎక్కడ ఏముంటుందో తెలుసు కాబట్టి టైం తెలియకుండా పోతూనే ఉన్నాం. కొద్దిగా కాళ్ళ నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. 4 కిలోమీటర్లకే ఇంకా 10 ఉన్నాయి. ఏమవుతుంది యుద్ధం పరిస్థితి ఎట్లుంటుంది. ఇప్పుడే కాళ్ళు కూడా ఎట్లా అయిపోయినాయో. అయ్యో మా వాళ్ళు కూడా ముంగట నడుస్తూనే ఉన్నారు. కొన్ని హాస్పిటల్స్ అయినా సరే, కొన్ని షాపింగ్ మాల్స్ అయినా సరే, మధ్యలో గవర్నమెంట్ అయినా సరే మనకి ఇట్లా పాలు బనానా అన్నీ కూడా మనకి ఇక్కడ అందజేస్తూ ఉంటుంది మామ. మధ్యలో 12 కిలోమీటర్స్ దారిలా నీకు ఎటువంటి తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో మళ్ళీ నీకు వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఏదో హాస్పిటల్ అయితే మనకి గ్లాస్ పాలు ఒక బనానా కూడా ఇచ్చారు. ఇది తాగేసి అయితే ముంగడికి వెళ్ళిపోయాం. ఇంకా చాలా ఉంది. మనం జస్ట్ 5 కిలోమీటర్సే నడిచినాం. 6 కిలోమీటర్స్ ఏమో వచ్చేసినాం. అగ్రహారం అయితే ఇప్పుడే దాటినాం. మనం అగ్రహారం టెంపుల్ దాటేసి ఇక పోతూనే ఉన్నాం. ముంగడికి అక్కడక్కడ మొత్తం పాలు జనం కూడా ఎక్కువైపోయింది. ఫ్యామిలీస్ కూడా అందరూ స్టార్ట్ అయిపోయారు. ఇంట్లో కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీ స్టార్ట్ అయ్యి పక్క పొంటికి వెళ్ళి బండ్లు బాగా స్పీడ్ వస్తున్నాయి బాయ్. అసలు మీకు ఎందుకు బండ్లు అట్లా స్పీడ్ రావాలో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే నీకు పబ్లిక్ నడుస్తుంది, పబ్లిక్ నడిచేటప్పుడు నీకు స్పీడ్ రావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ నడిచేటప్పుడు కొద్దిగా కూడా, ఎందుకంటే భయ్ 1,00,000 మంది నడిచేటప్పుడు అవసరం లేదు స్పీడ్ రావాల్సిన అవసరం. ఆగి మెల్లగా పోతే నీకు ఏం కాదు. 11 కిలోమీటర్లు మాట్లాడుకుంటా నడుచుకుంటా మాట్లాడలేకపోతున్నా. ఇంకడికి పోయినాక ఆగినాక మాట్లాడు. మామ
టైం అయితే 2 అవుతుంది. లాస్ట్కి అయితే మనం వెమ్లాడ కమాన్ కాడికి అయితే వచ్చేసినాం. వెమ్లాడ స్టార్టింగ్ వెమ్లాడ కమాన్ కాడికి అయితే వచ్చినాం. బండలు ఎట్లా గుచ్చుతున్నాయి అంటే నడిచి కానీ నిజం చెప్తున్నా నాలో గింత శక్తి ఉందా నాకు కూడా తెలియదు. ఒక్క కాడ కూడా స్టాప్ తీసుకోకుండా ఇక్కడ దాకా వచ్చినాం. మధ్యలో ఒక్కటే కాడ పాలు తాగినా అంతే తప్ప ఇప్పటి దాకా ఒక్క స్టాప్ తీసుకోకుండా డైరెక్ట్ కమాన్ కాడికి వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే లోపలికి. 4 కిలోమీటర్స్ అయిందంటే మనం లోపలికి వెళ్ళిపోవడే దేవుని దగ్గరికి. ఎంత లైన్ ఉంటుంది, ఎంత పబ్లిక్ ఉంటుంది అంటే చెప్తున్నా నిండిపోతుంది మొత్తం. కానీ బండలు బాగా గుచ్చుకుంటున్నాయి ఇక్కడ. అయ్యో బండలు అయితే గోధుమ గుచ్చుకుంటున్నాయి. కమాన్ కూడా వచ్చేసింది. చలో లోపలికి వెళ్ళిపో. నిజం చెప్తున్నా మామ, జీవితంలో ఎప్పుడు కూడా నేను 10-11 కిలోమీటర్స్ ఆగకుండా నడతాను అనుకోలేదు. 11 కిలోమీటర్స్ అసలు ఎక్కడ కూడా ఒక్క స్టాప్ లేదు, ఎక్కడ కూడా ఆగింది లేదు, ఏం లేదు. ఇక్కడనే ఆగనీకైతే వచ్చినాం. డైరెక్ట్ వెమ్లాడకైతే వచ్చేసినాం. ఇక వెమ్లాడ బ్రిడ్జి పైన అయితే ఉన్నాం. చెప్తున్నా కాళ్ళు ఎంత పెయిన్ వచ్చినా సరే ఒక్క కాడ అంటే ఒక్క కాడ కూడా స్టాప్ తీసుకోలేదు. చూసినావా, ఒక్క స్టాప్ అయితే తీసుకున్నాం బ్రిడ్జ్ పైన అయితే కూర్చున్నాం ఒక్కసారి. ఎందుకంటే కాలు డైరెక్ట్ నరం కాడ ఎక్కుతుంది కింద, నరం మొత్తం ఇట్లా పట్టుకున్నట్టు. నేను అనుకోలే బాయ్ 11 కిలోమీటర్స్ నేను నాన్ స్టాప్ నడుస్తాను. 11 కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిచి ఇక్కడ వెమ్లాడ బ్రిడ్జి పైన కూర్చున్నాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏంటంటే అక్కడ దర్శనాలు అక్కడ క్లోజ్ అయిపోయినాయి. భీమన్న టెంపుల్లో దర్శనాలు అవుతున్నాయి. మళ్ళీ నేను నడిచేటప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, నడిచేటప్పుడు ఆ నొప్పికి మాట్లాడలేకపోతున్నా. ఫస్ట్ థింగ్ మాడత్తలే దమ్ము వస్తుంది, నడవలేకపోతున్నాం. డైరెక్ట్ భీమన్న కాడికి అయితే వెళ్ళిపోదాం. భీమన్న అయితే ముంగట ఉన్నది. ఇంకా ఇక్కడ వరకు ఒక లెక్క అంటే అక్కడికి వెళ్ళి రోడ్డు మొత్తం ఉష్కేతోని బండలతో ఉంటుంది. ఎందుకంటే గుడి కన్స్ట్రక్షన్ ఉంది. ఆ బండలు కాళ్ళకు గుచ్చుతూ ఉంటే శివా. చలో భీమన్న కాడికి వెళ్ళిపోం. ఇట్ లాస్ట్ అయితే 2.5 hours 3 hours అక్కడ సిరిసిలాకి వెళ్ళి నడుచుకుంటా డైరెక్ట్ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. కానీ గుడి క్లోజ్ ఉంది. గుడి మొత్తం రిపేర్లు ఉంది కాబట్టి గుడి మొత్తం క్లోజ్ ఉంది. భీమన్న గుడిలో దర్శనం ఉంది. ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉందట. ఒక్కసారి నువ్వు చూడు, మొత్తం టెంపుల్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. కంప్లీట్లీ టెంపుల్ మొత్తం క్లోజ్ అయిపోయింది. దగ్గర 2.5-3 గంటలు నాన్ స్టాప్ నడుచుకుంటూ వచ్చినాం. ఎక్కడ పగిలిపోయి పేలిపోయినాయి. ఇగో ముంగడ పోయినాక మాట్లాడతా మాతో అయితలేదు. గుడి బ్యాక్ సైడ్ చూడు మామ ఎట్లునే లైట్లతోటి. ఇక్కడ చూడు రష్ మొత్తం ఫుల్ అయిపోయింది. దర్శనం లైన్ అయితే మొత్తం నిండిపోయిందట. నిజం చెప్తున్నా కాళ్ళు మొత్తం ఇట్లేదో సీసుబొక్కలు గుచ్చినట్టు అవుతుంది. పబ్లిక్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. నడవత్తలే బా ఇప్పుడు ఇక, మొత్తానికే నడవత్తలే ఇప్పుడు ఇక. ఎట్లాస్ట్ అయితే దర్శనం లైన్లోకి అయితే వచ్చేసినాం. దర్శనం లైన్ ఎందుకంటే కొద్దిగా మనకు జల్ది అయిపోతుంది. మనకి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్తో అయితే జల్దీ చేసేసుకున్నాం. ఒక్కసారి చూడు మొత్తం కూడా దేవుని గుడి మొత్తం కూడా రెడీ చేసేసారు. కానీ నిజం చెప్తున్నా ఒక్కొక్క అడుగు వేసింది కూడా శివయ్య అని ఇక్కడ దాకా రప్పించుకున్నాడు అని అన్నారు. దగ్గర 11 కిలోమీటర్స్ ఆగకుండా నడిచిన దేవుని పైన ఎంత కృప ఉంటే నేను నడవగలుగుతాను. ఎట్లాస్ట్ అయితే మామ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఎంత లైన్ ఉందో చూడు, మొత్తం కూర్చున్నారు అక్కడ లైన్లో. ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో మనకైతే ఓన్లీ 2 minutesలో దర్శనం అయిపోయింది. మనకి నడిచిపోతుంది. మన 2 minutesలో దర్శనం అయిపోయింది. శివయ్య దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం. కాలు నొప్పి అయితే ఎట్లయితుందంటే చెప్పొద్దు. మొత్తం కాళ్ళు నడవడానికి కూడా వస్తలేదు. డైరెక్ట్ బద్దిపోచమ్మ దగ్గరికి వచ్చినాం. బద్దిపోచమ్మ అక్కడ మొక్కుకొని డైరెక్ట్ ఇప్పుడు కూడా ఎంత జనం ఉంటారు. సిరిసిలాకి వెళ్ళి వచ్చేటోళ్ళు మొత్తం ఒక సైడ్ రోడ్ మొత్తం నిండిపోతుంది. ఇక్కడ మొత్తం బయటికి వెళ్ళి మొక్కేసి అక్కడ చూపించేస్తాం. మాట్లాడతానే మామ. ఇప్పుడు చూడు జనం మామ దర్శనం చేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాం సిరిసిల్లకి. ఒక్కసారి ఇప్పుడు జనం చూడు, అప్పుడు మేము రాంగ్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు జనం చూడడం. పబ్లిక్ ఎంతమంది ఉన్నారో అట్లుంటుంది శివరాత్రి అంటే. సిరిసిల్లకి వెళ్ళి దగ్గర ఎటన్నా ఒక 10,000 మందికి వెళ్ళి 20,000 మంది నడుచుకుంటూ వస్తారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. మాకైతే దర్శనం అయితే వితిన్ 2 minutesలో అయిపోయింది. ఇప్పుడు వచ్చేటోళ్ళకైతే చెప్పద్దు 2-3 hours 4 hours కూడా పట్టొచ్చు దర్శనానికి. మొత్తం నిండిపోతుంది మామ, రష్ మొత్తం నిండిపోతాడు.
జనం. లైట్లే మొత్తం లైట్లే కనిపిస్తున్నాయి. అక్కడ ఎంత జనం ఉంది చూడు.